టీ20 వరల్డ్ కప్ విజయోత్సాహంలో ఉన్న టీమిండియాకు రాబోయే 12 నెలలు అత్యంత బిజీగా ఉండనున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో వరుస సిరీస్లు, టోర్నమెంట్లు ఉండడంతో టీమిండియా ఆటగాళ్లకు గట్టి స్కెడ్యూల్ ఎదురవుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో భారత్, శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇవి ఇప్పటికే ఐసీసీ రూపొందించిన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్లో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్న టైంలో భారత్, ఐర్లాండ్లో కూడా ఒక చిన్న సిరీస్ ఆడే అవకాశం ఉంది. డబ్లిన్లో 3 మ్యాచ్ల సిరీస్ నిర్వహించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇంగ్లాండ్ టూర్కు ముందు భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి 20 వరకు ఒక టెస్ట్, 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. తర్వాత భారత్ స్కెడ్యూల్ మరింత బిజీగా మారనుంది. సెప్టెంబర్లో యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టైంలో భారత్, బంగ్లాదేశ్తో కూడా సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ టూర్లో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. అయితే 2 దేశాల మధ్య ఉన్న దౌత్య పరిస్థితుల కారణంగా ఈ టూర్కు భారత ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదిలా ఉండగా జింబాబ్వేతో కూడా 3 టీ20 మ్యాచ్ల సిరీస్ నిర్వహించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే టైంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఉండనున్నాయి. ఈ సిరీస్ అక్టోబర్ వరకు కొనసాగొచ్చు. ఇంత బిజీ స్కెడ్యూల్ మధ్యలోనే ఏషియన్ గేమ్స్ 2026 కూడా జరగనున్నాయి. భారత్ ప్రస్తుతం గోల్డ్ మెడల్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. పురుషుల క్రికెట్ మ్యాచ్లు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఈ టైంలో ఒక జట్టు జపాన్లో ఆడుతూ ఉండగా మరో జట్టు వెస్టిండీస్తో సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 18న భారత్ న్యూజిలాండ్తో పూర్తి స్థాయి పర్యటన కోసం న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఈ టూర్లో 5 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు, 2 టెస్టు మ్యాచ్లు ఉన్నాయి. న్యూజిలాండ్ టూర్ ముగిసిన తర్వాత భారత్ డిసెంబర్ తొలి వారంలో స్వదేశానికి తిరిగి రానుంది. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది.